హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా అయిపోయే మరియు హెల్త్కి చాలా బెనిఫిట్ అయ్యే ఈ బీరకాయ పప్పు కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఈ బీరకాయలో పీచు ఉండడం వల్ల మన హార్ట్ కూడా చాలా మంచిది. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడనివ్వాలి. అవి కొంచెం వేగాక అందులో నేను కట్ చేసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేశాను. అవి కొంచెం వేగాక అందులోనే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టర్మరిక్ వేసి అందులో నేను ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పును వేస్తున్నాను. ఈ పెసరపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ బీరకాయ ముక్కలు అనేవి మొత్తం అన్నీ కలిసేలా అటు ఇటు మనం కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు బీరకాయ ముక్కలు కొంచెం మగ్గాక అందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల బీరకాయ ముక్కలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండడం వల్ల మాడకుండా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్కి మనం కొంచెం ధనియా పౌడర్ వేస్తే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ.